అది 1971 డిసెంబర్ 24. మరుసటి రోజు క్రిస్మస్ ఉన్న కారణంగా ప్లేన్స్ అన్ని బిజీగా ఉన్నాయి. ఆ టైంలో అవైలబుల్గా ఉన్న ఫ్లైట్ లెన్సా ఫ్లైట్ 508. లెన్సా ఫ్లైట్ 508 మధ్యాహ్నం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరింది. అయితే ఈ ఫ్లైట్ లీమా నుంచి ఇక్విటోస్ దాకా వెళ్తుంది. మొదట్లో క్లైమేట్ నార్మల్గానే ఉంది, కానీ సడన్లీ తుఫాను వాతావరణం ఏర్పడి భారీ వర్షం పడుతుంది. అయితే అందులో ఉన్న పైలట్స్కి దారి కనపడటం లేదు. ఇంతలోనే ఫ్లైట్ మీద భారీ పిడుగు పడింది. ఫ్లైట్ యొక్క వింగ్ విరిగిపోయింది. డిస్బ్యాలెన్స్ అయిపోయిన కారణంగా ఫ్లైట్ కింద పడిపోతుంది. కానీ 10,000 ఫీట్స్ ఆల్టిట్యూడ్లో ప్లేన్ నుంచి జూలియన్ అనే ఒక అమ్మాయి తను కూర్చున్న సీట్తో పాటు ప్లేన్కి విడిపోయి అమెజాన్ ఫారెస్ట్లో పడింది. అయితే 10,000 ఫీట్స్ నుంచి ఒక వ్యక్తి కింద పడిపోతే పీస్ కూడా దొరకదు. కానీ అదృష్టవశాత్తు 10,000 ఫీట్స్ నుంచి ఫారెస్ట్ లో పడిన జూలియన్ మాత్రం బ్రతికే ఉంది. అయితే ఇంతకీ ఈ జూలియన్ ఎవరు? ఈ ప్రమాదంలో తను ఎలా చిక్కుకుంది అండ్ ఈ ప్రమాదం నుంచి తను ఎలా సర్వే